ఎప్పుడూ వార్తల్లో ఉండే టాలీవుడ్ సెలబ్రిటీల్లో సమంత టాప్ లో ఉంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలైనా విభేదించిన తీరైనా ప్రతిసారి హాట్ టాపిక్ గానే ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే బంధానికి బ్రేక్ చెప్పింది సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత శామ్ సోలో లైఫ్ సాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మయోసైటిస్ బారిన పడి దాని నుంచి కోలుకొని ప్రస్తుతం కెరీర్ లో చిన్న గ్యాప్ కూడా తీసుకుంది. ఇలాంటి టైంలో ఎవరూ రెండో పెళ్లి ఆలోచన చేయరు. ఇదే విషయాన్ని సమంత పరోక్షంగా చెప్పింది. తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో కాసేపు చాట్ చేసింది సమంత. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. చాటింగ్ లో ఓ నెటిజన్ నేరుగా రెండో పెళ్లిపై ప్రశ్న సంధించాడు. పైగా కీ డైవర్స్ స్టాటిస్టిక్స్ అంటూ కొంత డేటా కూడా షేర్ చేశాడు. అందులో మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు విడాకుల రేటు 50%గా ఉందని, రెండోసారి మూడోసారి పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు ఆ రేటు మరింత పెరిగిందంటూ ఉంది. దీన్ని షేర్ చేస్తూ మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించాడు. దీనికి సమంత అద్భుతమైన రియాక్షన్ ఇచ్చింది. డేటా ప్రకారం పెళ్లి అనేది సరైన పెట్టుబడి కాదంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక 2023ను వర్స్ట్ ఇయర్ గా చెప్పిన సమంత వచ్చే ఏడాది తన ప్రాధాన్యం ఆరోగ్యానికేనంటూ ప్రకటించింది. అటు నాగ చైతన్య కూడా రీసెంట్ గా తన పెళ్లిపై దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రీసెంట్ గా సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న చైతు తన ఆలోచనలన్నీ సినిమా గురించే ఉన్నాయి తప్ప పెళ్లి గురించి లేవంటూ ప్రకటించాడు.